ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే దానికి ముందు కొద్దిగా చరిత్ర తెలిసి ఉండాలి మనకి. ఏమిటి ఆ చరిత్ర అంటే, ఒకసారి నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారి విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. చాలండి. చదవబడిన మాటలని మనము ధ్యానం చేస్తే, ఆ దినాలు ఏ దినాలు అంటే, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటే, ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. ఈ 430 సంవత్సరాలు బానిసలుగా జీవించేటప్పుడు ఒక ఐగుప్తు రాజు వచ్చాడట. ఇశ్రాయేలీలు ఎంతమందిగా వెళ్ళారో తెలుసా? ఆ దేశానికి చెప్తారా? 70 మంది వెళ్ళారు. ఆ రోజులు బాగున్నాయి. యోసేపు మావాడు ఉన్నాడని అన్నలు కానీ వదినలు కానీ పిల్లలు కానీ వెళ్ళారు. 70 మంది వెళ్ళారు. రాను రాను సంవత్సరాలు జరుగుతున్నాయి. అప్పటి యోసేపు చనిపోయాడు. అప్పటి ఫరో కూడా చనిపోయాడు. క్రొత్త ఫరో వచ్చాడు, క్రొత్త రాజు వచ్చాడు. ఇశ్రాయేలీని ఎలా చూడడం ప్రారంభించాడు అంటే, అసహ్యంగా చూడడం ప్రారంభించాడు. కనుక ఓ రోజున తన మంత్రులతో అన్నాడట, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏమన్నాడు అంటే, వీళ్ళు రోజు రోజుకి ఇశ్రాయేలీలు సంఖ్య రోజు రోజుకి కూడా విస్తరించిపోతున్నారు. మనం అలాగే ఉన్నాం. మన దేశానికి వచ్చిన జనాభానేమో దాసులుగా, బానిసలుగా, ఖైదీలుగా వచ్చిన వాళ్ళు ఏమో రోజు రోజు పెరిగిపోతున్నారు. మనం అలాగే ఉన్నాం. ఒకవేళ ఒక రోజున గనక వీళ్ళే మన మీద తిరుగుబాటు చేసి వాళ్ళ దేశానికి ఏమవ్వచ్చు అంటే పారిపోవచ్చేమో. కనుక మనం ఏదైనా అడ్డు వెయ్యాలి, ఈ జనాభా పెరగకుండా ఉండాలి అంటే ఏదైనా అడ్డు వెయ్యాలి అని ఐగుప్తు రాజు అయిన ఫరోకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన రాగానే వెంటనే అక్కడ ఉన్న ఇశ్రాయేలీలలో ఉన్న ఇద్దరు మంత్రసానులు పిలిపించాడట. పిలిపించి వాళ్ళతో అన్నాడట, ఇశ్రాయేలీలు మీరు వెళతారు కదా, కాన్పు చేయడానికి వెళతారు కదా, ఆ కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు మగపిల్లలు పుట్టారనుకోండి, మగపిల్లలని అయితే చంపేసేయండి. ఆడపిల్లలనుకోండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి అని చెప్పాడు. ఇద్దరు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉన్నాయి కదా, షిప్రా, పూయా అనేవాళ్ళు. హెబ్రీలన్నా ఇశ్రాయిల్ అన్న ఒకే పేరు అనమాట. హెబ్రీలన్నా ఇశ్రాయిల్ అన్న, తర్వాత కొద్ది కాలానికి యూదులను కూడా వాడారు కదా వీళ్ళని. కనుక ఇశ్రాయేలీలు ఇద్దరు మంత్రసానులు ఇశ్రాయేలీలకు వెళుతున్నారట. వాళ్ళ కాన్పు జరిగే టైంలో వీళ్ళిద్దరికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. వీళ్ళు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన స్త్రీలు వీళ్ళిద్దరు. కనుక ఏం చేస్తున్నారు అంటే, మగపిల్లలను చంపేయకుండా వాళ్ళు బ్రతకనిస్తున్నారు. మగపిల్లల్ని చంపేయకుండా బ్రతకనిస్తున్నారు. ఆ విషయము రాజుగారికి తెలిసింది. ఐగుప్తు రాజు అయిన ఫరో తెలిసి వీళ్ళిద్దరిని కూడా పిలిచాడు. ఎవరిని అంటే ఇద్దరు మంత్రసాలను పిలిపించాడు. మీరు మగపిల్లల్ని చంపేయకుండా వదిలేస్తున్నారట అంటే వాళ్ళు అన్నారు, రాజా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. ఎంత చురుకైన వారు అంటే మన ఐగుప్తు స్త్రీల కంటే కూడా వాళ్ళు బాగా చురుకైన వాళ్ళు. మేము వెళ్ళే లోపలే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రసవించేస్తున్నారు. మేము చేయగలిగింది ఏమీ కూడా లేదు, మేమేమీ చేయలేకపోతున్నాం అని చెప్పి ఫరో రాజుతో వాళ్ళు నమ్మించారు. నిజంగా దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున మగపిల్లలు పుడుతున్నారు. అప్పుడు రాజు అన్నాడు కదా, పుట్టిన మగపిల్లల్ని మీరు ఏం చెయ్యాలి అంటే నైలు నదిలో వేసేయండి, చచ్చిపోతారు. నైలు నది ఒక డేంజర్ నది, దాని మొసళ్ళు ఉంటాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, దానిలో పడేయండి, వాళ్ళు చచ్చిపోతారు అని అన్నప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ టైంలో ఎవరు పుట్టారు అంటే మోషే పుట్టాడు. ఆ టైంలో ఎవరు పుట్టారట? మోషే పుట్టాడు. మోషే భార్య గురించి తర్వాత ధ్యానం చేద్దాం. ముందు 2 మాటలు మోషే గురించి విందాం. మోషే పుట్టాడు. మోషే తల్లి పేరు యొకెబేదు, తండ్రి అమ్రాము. అయితే ఆ తల్లి యొకెబేదు 3 నెలలు పెంచిందంట. బిడ్డని జాగ్రత్తగా పెంచిందట. ఎవరికి ప్రక్కన వాళ్ళకి తెలియకుండా 3 నెలలు పెంచిందట. ఇంక దాయిలేపోయింది 3 నెలల కంటే. రాజుగారికి తెలిస్తే మా ఇంట్లో మగబిడ్డ ఉన్నాడు, వెంటనే శిరఛేదనం చేసేస్తాడు, దాసి నన్ను కూడా చంపేస్తాడు. నాకు తెలియకుండా నువ్వు ఎందుకు దాసేవని. ఇంకా నా వల్ల కావటం లేదు ఈ పిల్లోని దాయటం. సైనికులు వస్తున్నారు, ఐగుప్తు సైనికులు వస్తున్నారు వీధుల్లోకి, ఇళ్లలో కూడా వెతుకుతున్నారు. కనుక పిల్లల్ని దాయలేము. వాళ్ళ అరుపులు, వాళ్ళ ఏడుపులు కనుక దాయలేము. 3 నెలలు దాయగలిగిందట. ఇంక నా వల్ల కాదమ్మా ఈ బిడ్డను దాయటం, నా కళ్ళ ముందే ఈ బిడ్డ చనిపోతాడు అని తన పెద్ద కూతురుతో చెప్పింది. పెద్ద కూతురు ఎవరు అంటే మిరియాము. తల్లి కూతురు కలిసి ఒక ప్లాన్ చేశారు. ఏమిటి అంటే జమ్ము పెట్టి ఆ జమ్ము పెట్టికి లోపల మోషేని పెట్టి లోపల బయట కీలు రాశారు. అంటే నీళ్లు లోపలికి రాకుండా ఆ బిడ్డని ఆ జమ్ము పెట్టిలో పెట్టి నైలు నది దగ్గరికి వెళ్ళి అక్కడున్న జమ్ములో పెట్టారు. అంటే ఒడ్డున పెట్టారు. కరెక్ట్గా వాళ్ళ ప్లాన్ ఏమిటి అంటే ఆ టయానికి ఫరో కుమార్తె రాజుగారు అమ్మాయి వస్తుంది స్నానం చేయడానికి నదిలో. ప్రియ దేవుని బిడ్డలారా, స్నానం చేయడానికి అక్కడికి వస్తుంది. సరేనని ఆవిడ వచ్చే టయానికట ఆ మాటలు ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం ఆ బిడ్డ 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. చాలండి. ఆ పిల్లవాడు జమ్ముపేటలో పెట్టి నైలు నదిలో వదిలేసే టయానికి ఎవరు వచ్చారు అంటే ఫరో కుమార్తె వచ్చింది. దేవుడు చేసే కార్యం చూడండి. అక్కడ ఏ విధంగా టైంని సిద్ధపరిచాడో చూడండి. ఆవిడ వచ్చే టైం వెంటనే ఆ జమ్ముపేటలోంచి పిల్లవాడు ఏడుపులు వినపడుతున్నాయట. సరేనని ఆ బిడ్డని దగ్గర తీసుకురమ్మంది. చదవద్దు కానీ హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసా? చూచినప్పుడు దివ్య సుందరుడై ఉండెను. ఎలా ఉండెను? అదే నల్లగా చీముడు గారుస్తున్నాడు అనుకోండి. రాజుగారు భార్య, అదే కూతురు ఫరో కుమార్తె దగ్గరికి కూడా రానివ్వడానికి దేవుడు చేసే కార్యం చూడండి. దివ్య సుందరుడిగా ఉన్నాడట. ఆ పిల్లవాడి మీద ఆ రాణి కూతురికి ఇష్టాన్ని కలిగించే విధంగా దేవుడు చేశాడు. రెండోది, ఆ పిల్లవాడు ఆ టయానికి ఏం చేస్తున్నాడు అంటే ఏడుస్తున్నాడు. ఏడ్చేసరికి అమ్మాయికి ఏం కలిగింది అంటే ఆ పిల్లవాడి మీద జాలి కలిగింది. అంటే ఆవిడ వచ్చే టయానికి ఆ పిల్లవాడిని దేవుడే గిచ్చుంటాడు. కొంతమందికి పిల్లలు నవ్వుతూ ఇష్టం, కొంతమందికి ఏమో గిల్లాలి, వాళ్ళు ఏడిస్తే ఇష్టం. మీకేది ఇష్టం? ఆడుకుంటున్న పిల్లల్ని గిచ్చుతారు. వాళ్ళు ఏడ్చారనుకోండి బాగా, వీళ్ళు పైశాచికమని కాదు, అలా ఆడుకునే పిల్లల్ని కొద్దిగా ఏడిపిస్తే ఇష్టం. కొంతమందికి పిల్లలు ఆడుకుంటుంటే నవ్వుతుంటే ఇష్టం. కనుక ఈవిడికి ఏడ్చే విధంగా దేవుడు చేశాడట. ఈ పిల్లోడిని ఏడ్చే విధంగా, మోషే ఏడ్చే విధంగా చేశాడు. ఎవరు వచ్చే టయానికి? రాణి వచ్చే టయానికి ఏడ్చే విధంగా చేశాడు. ఈవిడికి ఏడుస్తుంటే జాలి. రెండోది, ఆ పిల్లోడు చూస్తే ఎలా ఉన్నాడు అంటే చాలా బాగున్నాడు. మోషే బాగోలేదనుకోండి, ఆవిడ ఆ బిడ్డను తీసుకెళ్ళడానికి భలే బిడ్డ, అసలు ఎంత చక్కగా ఉన్నాడో. ఈ బిడ్డను తీసుకొని వెళితే ఆ బిడ్డ ఎవరు? ఏ జాతోడు? యూదుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు. ఈవిడెవరు? ఐగుప్తురాలు. ఆల్రెడీ వీళ్ళ నాన్న ఇశ్రాయేలీయుల పిల్లలందరినీ చంపేస్తున్నాడు. ఏ ఇంటిలో నుండి ఆజ్ఞ వచ్చిందో ఆ ఇంట్లోకి ఈ పిల్లోడు వెళ్ళాలి. దేవుడు
ఎలా తిప్పుకుంటూ వస్తాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే. మీరు ఎంత లోతుగా ఆలోచిస్తే అంత లోతుగా ఆలోచించండి ఈ మాటని. ఏ ఇంటిలో నుండి అయితే మరణ శాసనం వచ్చిందో ఇప్పుడు ఆ ఇంట్లోకి ఈ బిడ్డ వెళ్ళాలి అంటే ఆ బిడ్డ అందగాడై ఉండాలి. ఆ బిడ్డ మీద ఫరో కూతురికి జాలి కలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సరే పనికత్తురుకు చెప్పింది, ఆ బిడ్డను తీసుకోండి అంది. ఆ బిడ్డను మన ఇంటికి పదండి అంది. ఇక నుంచి ఈ బిడ్డ ఎవరో తెలుసా? ఇశ్రాయేలుడు కాదు, ఈ రోజు నుంచి ఈ బిడ్డ ఐగుప్తీయుడే. ఎవరటండి? ఐగుప్తీయుడే. కనుక ఈ బిడ్డని అలాగుని పెంచండి అని మోషేని వారింట్లోనే పెంచారు. ఎంతకాలం అంటే 40 ఏళ్ళు పెంచారు. ఎంతకాలం? ఎలా పెంచారట? బైబిల్ ఏముందో తెలుసా? రాజకుమారుడుగా పెరిగాడట. సకల విద్యలు యందు ఒక విద్య కాదండి, బాణాల ఇటువైనా గుర్రపు స్వారీనైనా చదువైన మాటకార్తనమైన రాజరికమైన అన్నిట్లో బ్రహ్మాండంగా పెంచారు. ఆ దినాలలో మోషే అంటే చుట్టుప్రక్కల ఉన్న దేశాల వాళ్ళకట, సిరియా కానీ లెబనోను వాళ్ళ గుండెల్లో సింహాలు చీల్చినట్టుగా ఉండేదంట మోషేని చూస్తే. అంత దడ అంటే మన భాషలో చెప్పాలి అంటే గుండెల్లో రైలు పరిగెట్టే అంట. ఎవరిని చూస్తే? మోషే నడిచొస్తే ఆయన దేహ దారుఢ్యం భూమి కంపించేదట. ఆ దినాలలో మోషే లాంటి వాడు ఆ చుట్టుప్రక్కల దేశాలలో ఆ వయసులో ఉన్నవాడు ఎవరో లేరట. చరిత్ర ఏం చెప్తుంది అంటే మోషేని చూస్తే ప్రక్కనున్న దేశాలు లెబనోను కానీ సిరియా కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెట్టేయట. మోషే నడుస్తుంటే దేహ దారుఢ్యం, ఆయన హైట్ కానీ ఆయన కండలు కానీ యుద్ధములో నేర్పడతాను కానీ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా అలాగును పెరిగాడు 40 ఏళ్ళు. కొద్ది రోజుల్లో ఏం కాబోతున్నాడు అంటే ఐగుప్తు రాజ్యానికి పట్టాభిషేకం జరగబోతుంది. దీనికి జాతి చూస్తేనేమో ఇశ్రాయేలీలు, హెబ్రీలు. ఏ దేశానికి రాజు అవుతున్నాడు? కానీ వాళ్ళ నాన్నకు తెలియదు ఆ విషయం. వాళ్ళ నాన్నకు ఫరో రాజుకి తెలియదు మన ఇంట్లో పెరుగుతున్నవాడు ఇశ్రాయేలుడని తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంటే వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది అంటే ఐగుప్తీయుడు డాడీ, పాపం ఎవరో కనేసి పక్కన పెట్టారు డాడీ, మన జాతోడు డాడీ, మన దేశస్థుడు డాడీ అని చెప్పి ఉంటుంది. ఓకే సరే, జాగ్రత్తగా పెంచిన వాడిని, ఎలాగో నా కొడుకులు లేరు కనుక వాడిని జాగ్రత్తగా పెంచండి. అలా పెంచారు మోషేని, అలా పెంచారు. ఫరో ఏమనుకున్నాడు అంటే ఇతనే ఐగుప్తుకి రాజున తరువాత అన్నట్లుగా భావిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈయనకు లోపల ఏముందో తెలుసా? ఇశ్రాయేలీయుడు, నా జాతి ఇశ్రాయేలు. మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారా మీరు? వాళ్ళ తిండే తింటున్నాడు, వాళ్ళ రథాల్లోనే తిరుగుతున్నాడు, వాళ్ళల్లోనే ఉన్నాడు. కానీ లోపల చాలా 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 బాధ ఉంది. ఏమిటి ఆ బాధ అంటే మా ప్రజల్ని వెట్టి చాకిరి చేపిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఇటుకలు చెయ్యాలి, మట్టి తొక్కాలి, ఇటుకలు చెయ్యాలి, రామశేసు పీతోము అనే పట్టణాలు ఊళ్ళు కట్టిస్తున్నారు ఈ ప్రజల చేత. కనుక నాకేమో సుఖములో ఉన్నాను నేను, నా ప్రజలేమో ఎండల్లో బాధల్లో కష్టాలలో ఉన్నారు. రేపో మాపో నాకు పట్టాభిషేకం జరగబోతుంది, కానీ నాకు బాధగానే ఉంది. నేను సుఖంలో ఉన్నాను, నా ప్రజలేమో ఈ విధమైన నలిగిపోతున్నారు అని. పట్టాభిషేకం జరిగే సమయంలో కొద్ది రోజుల ముందు ఏం చేశాడు అంటే చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం నుండి ఒకసారి చూద్దాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే పట్టాభిషేకం జరగడానికి కొద్ది రోజులు ఉంది. ఈ లోపల ఒక ఆలోచన కలిగిందట మోషేకి. ఏమిటి ఆలోచన అంటే
నా ప్రజలు ఎలా ఉన్నారు, అసలు బయట ఎలా ఉన్నారు చూచి రావాలి అని అనుకున్నాడు. అంటే రథాల్లో వెళ్ళేటప్పుడు, మోషే రథాల్లో వెళ్ళేటప్పుడు చూసేవాడంట రోడ్డు ప్రక్కన ఏం జరిగేదో. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలని బాధ పెట్టేవాళ్ళు, కొడాలు కొట్టేవాళ్ళట, కొడాలతో కొట్టేవాళ్ళట. ఏ మట్టి తొక్కరా, ఇడుగులు చేయవే, ఏం నిలబడ్డావేంటి, ఒంగోవేంటి, మట్టి తొక్కవేంటి, ఏమా నువ్వు పాలు ఇస్తున్నావేంటి అని కొడతో కొట్టేవాడట. పాలు ఇవ్వడానికి వీల్లేదు, పనిలోకి రా. ఓ దిస్మలో పెట్టుకొని వాళ్ళకి పని చేయటమే, ఉదయం వచ్చిన కాంచి రాత్రి వరకు పని చేయడమే. బైబిల్ ఉంది కదా, వెట్టి చాకిరి. వాళ్ళు పనిచేసేటప్పుడు కూడా ఏడ్చేవాళ్ళు అటు ఇశ్రాయేలీలు. ఆ మూలుగులు దేవుడు విన్నాడట. నిజంగా ఎంత ప్రార్థన చేశారు వాళ్ళు. అంటే ప్రత్యేకంగా మీలాగా మోకరి చేసే టైం లేదు వాళ్ళకి, పనిచేస్తూనే ప్రార్థన చేసేవాడు. ప్రభువా ఏంటి ఈ కష్టాలు, ఈ బాధలు ఇలాగే ఉంటాయా మా జీవితాల్లో, ఈ వేదనలు ఇంక ఇంతేనా మాకంటూ కూడా ఈ కష్టాలు, ఈ వేదనకి ముగింపు లేదా అన్నట్లుగా ప్రార్థన చేసేవాళ్ళు ఇశ్రాయేలీలు. అయితే మోషే ఒక రోజున రథంలో వెళుతున్నాడు, కళ్ళము నీళ్లు గారిపోతున్నాయి, నా ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అన్నట్టుగా. ఓ రోజు దూరంగా ఏం కనబడుతుంది అంటే, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడు కొట్టుకున్నారు. ఐగుప్తీయుడే బలంగా ఉన్నాడు, ఇశ్రాయేలీని కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలానికి ఎవరు వెళ్తున్నారు అంటే మోషే వెళ్తున్నాడు. మోషే ఆ స్థలానికి వెళ్తున్నాడు. వెళ్ళగానే ఆ ఇద్దరు ఏమనుకుంటున్నారు అంటే, జాగ్రత్తగా నా మాటలు వినండి. మోషే ఇశ్రాయేలీయుడు అని ఆయన ఒక్కడికి తెలుసు మనసులో. మీకేం తెలుసు? ఇప్పుడు మోషే చూస్తే ఐగుప్తీయుడే, డ్రెస్సు ఐగుప్తీయుడే, చూపు ఐగుప్తీయుడే, ఆకారం, ఆయన ఎక్కువచ్చిన రథం ఐగుప్తుడే, ఆయన పట్టుకున్న కొరడ కర్ర ఐగుప్తీయులే. కనుక టోటల్ ఐగుప్తు దేశంలో ఈయన ఎవరని తెలుసు అంటే ఐగుప్తీయుడే. లోపల మాత్రం మనసు ఎవరో తెలుసు, నేను ఇశ్రాయేలుని. కనుక ఇప్పుడు ఐగుప్తీయుడు అనుకుంటున్నాడు కొట్టేవాడు, వీడిని కొడుతున్నాను కదా, ఇప్పుడు నాకు సపోర్ట్ ఎవరు వస్తున్నారు అంటే మరొక ఐగుప్తీయుడు వస్తున్నాడు, మరో ఐగుప్తీయుడు వస్తున్నాడు. మేమిద్దరం కలిసి వీడిని చితకబాదేస్తాం, ఇశ్రాయేలు చితకబాదేస్తాం, నాకు సపోర్ట్ వస్తున్నాడు. అదిగా ఆయన డ్రెస్ కానీ ఆయన కానీ ఐగుప్తీయుడు కదా అని. ఇశ్రాయేలుడు ఏమనుకున్నాడు తెలుసా, అమ్మో ఐగుప్తీయుడికి ఇంకో ఐగుప్తీయుడు తోడయ్యాడు, అయిపోయింది నా పని. వచ్చాడు, ఇప్పుడు అక్కడికి వచ్చాడు. రాగానే డబా డబా 2 దెబ్బలు ఇచ్చి చంపేశాడు. ఎవరిని? ఐగుప్తీయుడికి అర్థం కావట్లా, ఐగుప్తీయుడికి అర్థం కావట్లా. మావాడు మా డ్రెస్ వేసుకున్నాడు, మా రథంలో వచ్చాడు, నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా, నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా, నన్ను కొడతాడేంటి? ఇశ్రాయేలుకి అర్థం కావట్లా. వాళ్ళోడు వాడిని కొట్టాడేంటి, నన్ను కొట్టాలి కదా, ఏంటో నాకేం అర్థం కావట్ల విషయం. నువ్వు భయపడ మాకు, పో ఇంటికి పో అన్నాడు. వెళ్ళిపోయాడు. మోషే కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజు వస్తున్నాడంట రథంలో వెళ్తున్నాడు. ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకునేసరికి వచ్చాడు, ఆగాడు. నిన్నేమో ఐగుప్తీయుడు ఇశ్రాయేలు కొడుతున్నాడు కనుక వాడిని చంపాడు అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలే కదా, ఎవరు కొట్టాలి? వాళ్ళు అన్నాడట, ఏంట్రా ఎందుకురా మీరు కొట్టుకుంటారు, ఇలా ఎందుకురా కొట్టుకుంటారు, ఒకే దేశస్తులు అయి ఉండి కలిసిమెలిసి ఉండాల్సినాడు. నువ్వు పెద్ద తీర్పరివి, ఆళ్ళలో ఒకడు అన్నాడు, నువ్వు పెద్ద తీర్పరివి. ఆ రోజు ఇశ్రాయేలుని ముందు రోజు ఐగుప్తుని చంపేశారు కదా, ఆ ఇశ్రాయేలుతో అన్నాడు, ఆ ఐగుప్తుని చంపేసి కాలుతో చంపేసి ఇసుకతో పూర్తి చేశాడు. ఎవరితో అనమాకురా అన్నాడు. ఎవరితో అనమాక ఇక్కడ జరిగిన ఆడిల్లు ఏం చేశాడు, మొత్తం ఉంటాం. అమ్మో నన్ను చంపేసేవాడు ఐగుప్తీయుడు, ఒక ఆయన వచ్చాడు ఐగుప్తీయుడు, వచ్చి నాకు సపోర్ట్ చేసి వాడిని చంపేసి మట్టిలో పాతి పెట్టాడు కనుక సరిపోయింది. మోషే అనపోతే బాగుండేది, ఎవరితో చెప్పొద్దురా అని. చెప్పొద్దు అన్నాం అనుకోండి, ఎవరికి చెప్పరు. చెప్పొద్దు అంటే చెప్తారు. చెప్పండి అంటే అమ్మ యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పండి అంటే, దేవుడు మీ వ్యాధి స్వస్థపరిచారుగా చెప్పండి అంటే చెప్పరు. మీరు ఎవరికైనా చెప్పారనుకోండి చెప్పొద్దని, ఆ విషయం వీడు వెళ్ళి ఏం చేస్తాడంటే టామ్ మొత్తం
చేశాడు. ఇంకా మోషేకి ఏమనుకున్నా అంటే ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఇశ్రాయేలుడికే తెలుసు, ఒక్క ఇశ్రాయేలుడికే తెలుసు. వాడే చెప్పడు, వాడికి సపోర్ట్ ఇచ్చాక నేను వాడెందుకు చెప్తాడు అని అనుకున్నాడు. తెల్లారి ఇద్దరు ఇశ్రాయేలీలు అంటే మోషే జాతి వాళ్ళు కొట్టుకున్నారు. ఏరా ఎందుకురా కొట్టుకుంటారు, వాళ్ళతోనే మనకు కష్టాలు ఎక్కువయ్యాయి, మళ్ళీ మీ ఇద్దరు గొడవ ఏంట్రా అంటే వాడొకడు అన్నాడు, నువ్వు తీర్పరిగా మా మీద పెట్టిన వాడు ఎవడో, నిన్న ఒకడిని చంపేశావు ఏంటి నువ్వు అందే, నిన్న ఒకడిని చంపేశావు, ఈరోజు మమ్మల్ని చంపడానికి మీకు నమస్కారం. ఈ వార్త ఇప్పుడు గనక ఫరో రాజుకి వెళ్ళింది అనుకో, ఐగుప్తుని చంపానని నా ప్రాణాలు తీసేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు నన్ను మంచి మంచి యూనివర్సిటీలో చదివించారు, నన్ను వాళ్ళు దేహదారుడిగా చేశారు, సకల విద్యలలో ప్రవీణ్లు చేశారు, నీకు నేర్పించి మా దేశస్తున్నారా చంపేయడానికి అని వెంటనే ఆ స్థలం నుంచి ఇంట్లోకి కూడా వెళ్ళాల, రథం అక్కడే వదిలేశాడు. మిజ్జాను అరణ్యానికి పోయిను. ఎక్కడికి వెళ్ళాడండి? మిజ్జాను అరణ్యానికి వెళ్ళిను. ఇప్పటికి మిజ్జాను అరణ్యం ఉంది, యెరూషలేము బోర్డర్ దాటాక. యెరూషలేము మీరు అన్ని ప్లేసులు చూసేశాక యెరూషలేము బయటకు వచ్చిన తర్వాత మిజ్జాను అరణ్యం అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇప్పటికీ మిజ్జానీయులు ఉన్నారు. బైబిల్ ఇప్పుడు మీరు నిర్గమాకాండంలో ఏ జాతి వాళ్ళు అయితే మిజ్జానీయులు ఉన్నారో ఇప్పటికీ ఆ జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు.